కోసం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మానవత్వం మంట కలుస్తోందా? ఆధునిక యుగంలోనూ ఇంతటి అన్యాయమా? ఎటు పోతోంది సమాజం? ఇంత దారుణము జరిగినా ఎవరూ స్పందించరేమి అని ప్రశ్నిస్తున్నారు అఖిల భారత రజక సంఘం బీసీ సంక్షేమ సంఘం నాయకులు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామ జాతరలో జరిగిన దుర్ఘటనకు నిరసనగా కరీంనగర్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ఫిబ్రవరి 23, 2026 రోజున అఖిల భారత రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నాల తిరుపతి గారి ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి కాల్వ మధుబాబు గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరితో పాటుగా కొవ్వొత్తుల నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అజయ్ పటేల్ గారు, రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు కుమార్ గారు, కరీంనగర్ జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షులు చార్ల తిరుపతి గారు, కేశవపట్నం మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజు గారు, రాచమల్ల రాజు, నేరెల రాజు, కల్లెపల్లి శ్రీకాంత్, చాట్ల అశోక్ గారులు, అఖిల భారత రజక సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగంటి లింగయ్య, మునిగంటి సాయకృష్ణ గారులు, అఖిల భారత రజక సంఘం సోషల్ మీడియా కరీంనగర్ జిల్లా కన్వీనర్ సట్టు నాగేంద్ర కుమార్, కేపీ చారిటబుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పొన్నాల శంకర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఆవేదనగా మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి విషయం నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మరిపల్లె గ్రామానికి చెందిన రజకులకు తీవ్ర అన్యాయం జరిగింది. అగ్రకులాలు ఎవరైతున్నారో రెడ్డిస్ వాళ్ళ అహంకార ధోరణితోని ఒక పసికందు ప్రాణం తీసిరు. వారి కుటుంబాన్ని ఈరోజు రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి. అయినా కూడా ఇంత జరిగినా కూడా ఏ బీసీ మంత్రి కానీ, ఏ బీసీ ఎమ్మెల్యే కానీ, ఏ పార్టీ నాయకులు కానీ, బీసీ కమిషనర్ కూడా వీళ్ళంతా ఎక్కడున్నారు, దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? ఒక తల్లికి జరిగిన అన్యాయం మనందరికి జరిగినట్టు కాదా? అంటే వాళ్ళు తిన్న స్థాయి కులానికి సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తలేరా? ఎందుకు ఇంత వివక్ష చూపెడుతున్నారు? అక్కడ ఏం జరిగింది తెలిసి కూడా ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ దీని మీద స్పందించడం లేదు. ఎందుకు ఇంత అహంకారం ధోరణి చూపెడుతున్నారు? అరే గుళ్ళకు దర్శనానికి పోయినాయా? దర్శనానికి పోయినా అనుకుంటున్నాడు ఈ రకంగా కొట్టి వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ పేరు మీద ఒంటి మీద ఉన్న బట్టలు కూడా ఉడబీకి వాళ్ళను విచ్చలవిడ కొట్టి ఈరోజు దారుణంగా వాళ్ళను అవమానపరిచారు. వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద వేసారు. అయినా కూడా ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు స్పందించలేదు, ఏ ఎమ్మెల్యే కూడా స్పందించలేదు. ఈ నాయకులంతా ఎక్కడ వేయరు? ఖబర్దార్ నాయకులారా, రానున్న రోజులలో దీని మీద చర్య తీసుకోకుంటే మీ ఇళ్లను ముట్టడి చేస్తాం, మీ ఇంటి చుట్టూ తిరుగుతాం, సాకిరా పెట్టి మీ ఇళ్ళను కూడా బట్టలు పెడతాం, మిమ్మల్ని బయటికి వెళ్ళనీయం. ఎందుకు? మా బిడ్డలు మనుషులు కారా? మా బిడ్డలు లేదు మీ ఇళ్ళలో మురికి బట్టలు లేవు, మా బిడ్డలు లేదు మీ ఇంటికాడ చాకిరి లేదు. మేమందరం పని చేస్తేనే మీరు తెల్ల బయటికి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఇది ఎక్కడి వ్యవస్థ? ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఇంతవరకు బాధ్యతలకు జరిగిన అన్యాయం పైన ఒక కేసు కూడా బుక్ చేయలే. ఎవరైతే వాళ్ళు చేసిన ఘటన చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసు బుక్ చేయలేదు. ఇప్పటివరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకు ఇలా సపోర్ట్ చేస్తున్నారని నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఇలాంటి చర్యలు మానుకోవాలి. వారిని వెంటనే ఏ సర్పంచ్ అవుతున్నాడో ఆ సర్పంచ్ సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. అతనికి తగిన శిక్ష పడేలాగా ప్రభుత్వమే చర్య చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫు నుండి నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు తెలంగాణ మొత్తం అట్టుడికిపోతుంది అక్కడ జరిగిన సంఘటనకు. 2 నెలల పసికందును మానవత్వం కూడా చూపెట్టకుండా కాలుతో తన్ని చంపిన ఘటన ఇంతవరకు ఎక్కడ కూడా చూలే. ఇదే తొలుత జరగడం. ఇలాంటివి జరగడానికి కారణం ఎవరు? రెడ్డిల అహంకారం ధోరణితోని ఇలా ఒక కుటుంబాన్ని రోడ్డు చేసారు. దానికి ఏం సమాధానం చెప్తారో ఇలా మంత్రి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, బీసీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళంతా దీనికి సమాధానం చెప్పాలి. ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. దయచేసి ఇలాంటి వ్యవస్థ ఎక్కడ కూడా మళ్ళీ తిరిగి రిపీట్ కావద్దని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మేము ఒక రజకులుగా చేతులెత్తి దండం పెడుతున్నాం. వారి కుటుంబాన్ని ఆదుకోరి, వారి కుటుంబానికి న్యాయం చేయండి. మీ పేరు చెప్పండి. నా పేరు కాలువ మధుబాబు. నేను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి. ఏం న్యాయం కావాలని కోరుకుంటాను? వారికి శిక్షలు పడాలి. వారు చేసిన ఏదైతే పని ఉందో ఆ పాపను చంపే కార్యక్రమంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో, మనుషులా కాకుండా మృగాలాగా ప్రవర్తించారో వాళ్ళందరిపై చర్య తీసుకొని వాళ్ళకి ఖచ్చితమైన శిక్షలు పడాల్సిందిగా మా తెలంగాణ బిడ్డలుగా మేము కోరుతున్నాం.
వాళ్ళకు న్యాయం కానీ వాళ్ళ కుటుంబానికి కూడా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి, భారీ ఎత్తున చెల్లించాలి. అయినా నష్టపరిహారం మేము ఎందుకు అంటున్నాం అంటే వాళ్ళ కుటుంబానికి ఆధారం లేదు. ఆ ఆధారం మీరు కల్పించిన వాళ్ళు కావాలి. దయచేసి తెలియజేస్తున్నా. నాగూర్ కర్నూలు జిల్లా ఉమ్మర గ్రామంలో మల్లన్న జాతరలో జరిగినటువంటి సంఘటన తెలంగాణ మొత్తం అట్టాడుగుతున్న రజక జాతి నాయకులకు మాత్రం చీమ కుట్టినట్టు లేదు. మరి ఒక్క నాయకుడు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు స్పందించడం లేదు. దయచేసి మీరు రజక జాతి కాపాడుటకు ముందుకు రావాలని, మరి దోషులను కఠినంగా శిక్షించాలని, వాళ్ళకు శిక్షలు పడే వరకు మేము పోరాడతాము. ఈరోజు కరీంనగర్ నడిబొడ్డున ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినాము. ఇది ఇంతటితో ఆగదు. వాళ్ళు నాయకులు సరిగా స్పందించకపోతే మేమంతా ఏకతాటిపై ఈ రోజున మొదలైన ఈ ఉద్యమము సీఎం ఇంటి దాకా వెళ్ళి ముట్టడి చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏ సామాజిక వర్గమైనా పర్వాలేదు, వాళ్ళకు శిక్షలు పడాలి. ఆ శిక్షలు పడేంత వరకు మేము తీవ్రంగా వాళ్ళ తిరుగుతూ ఇవన్నీ వాళ్ళను అణిచివేసే రజక జాతిని అణిచివేసే వాళ్ళని అగ్రవర్ణాలను శిక్షలు పడేంత వరకు మేము పోరాటం చేస్తాము. దీనికి అఖిల భారత రజక సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ రజక జాతి మరి దీనిని తీవ్రంగా ఖండిస్తుంది. అందరూ ఏకతాటిపైకి రావాలి. రజకులు ఏ జిల్లాలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా అందరూ వచ్చి, ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాలలో కూడా అందరూ ఒకటై ఇప్పుడు ఈ అగ్రవర్ణాలు ఏదైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కానీ ముఖ్యమంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. వారిని వెంటనే మీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. పొన్నాల తిరుపతి, అఖిల భారత రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఇంకా ఈ పరంగా మీరు ఏం కోరుకుంటారు? మాకు ఒకటే, వాళ్ళకి న్యాయం జరగాలి, బాధితులకి ఏ విధంగా, అలాగే వాళ్ళకు నష్టపరిహారం కట్టియాలి, వాళ్ళకు 10 లక్షల ఎక్స్‌రేస్ ఇవ్వాలి, అలాగే వారికి ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలి అర్హులకు అని మేము ఈ ముఖంగా మేము పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఒకటి ఏంటంటే మేము ఈ పోరాటం మాత్రం ఆపేది లేదు. మాకు ఇది బాధ కలుగుతుంది. మేము అనేది రజక జాతిలో ఉన్నాం, ప్రతి ఇంట్లో మేము ఉంటాం. అలాంటిది మాకే ఇంత అన్యాయం జరుగుతుంది. దీనిని మేము ముక్త కంఠంతో యావత్ రజక జాతి ఖండిస్తున్నాము. దీనిని పరిష్కరించి వాళ్ళపై కేసులు పెట్టేదాకా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. జరిగిన సంఘటన ఏదైతుందో చాలా బాధాకరం. 3 నెలల పసిపాపలను చూడకుండా కూడా కనికరం లేకుండా వాళ్ళని కొట్టడం కానీ, వాళ్ళ అగ్రవర్ణాల బల్పుకు బలహీనతకు మా పేద రజక మహిళ బిడ్డగా చనిపోయింది. దానికి ఏ ఒక్క నాయకుడు కానీ ఏ పార్టీలకు అతీతంగా కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పటికైనా చెప్తున్నాం, అగ్రవర్ణ నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళకి శిక్ష పడాలి. వారి యొక్క కుటుంబానికి తగు చర్య తీసుకొని వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానీ వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం కానీ కల్పించే విధంగా ప్రభుత్వం స్పందించకపోతే రేపటి రోజుల్లో ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. అదేవిధంగా ఏ ఒక్క నాయకుడు కూడా ఇప్పటికీ ఉన్న నాయకులు అగ్రవర్ణాలు కాదు, మా బీసీ నాయకులకు కూడా ఇంత కూడా శరీరం లేదు. సిగ్గు మానం ఉండాలి. ఒక రెడ్డి కులస్తుడై ఉండి మన రజక బిడ్డను సంపద కూడా మీరు శరణం లేకుండా బతుకుతున్నారంటే మీ బతుకు వేస్ట్. ఇప్పటికైనా ముందుకు రండి, రజక కులానికి అండగా నిలవండి. ప్రతి ఒక్క బీసీ సంఘం అని చెప్పుకుంటూ కాదు, బీసీ నాయకులు అని చెప్పుకుంటూ కాదు, రజక సంఘ నాయకులు అని చెప్పుకుంటూ కాదు, ప్రతి ఒక్క రజక నాయకుడు కానీ బీసీ నాయకులు కానీ ముందుండి వచ్చి మన రజక బిడ్డకు అండగా నిలబడి ఆ కుటుంబానికి మనం న్యాయం చేసినప్పుడే ఆ బిడ్డ యొక్క ఆత్మశాంతి చేకూరుస్తుంది. దాని విధంగా మనందరూ కూడా ముందుకు పోదాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు రెడ్డి కులానికి కొమ్ము గాయకూరి ఆ యొక్క బిడ్డ కుటుంబానికి మీరు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి. కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. పేద ప్రభుత్వాలు కూడా మా దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మా బీసీ నాయకుల మీద కేసులు పెట్టారు. ఇప్పటికైనా మీరు అందరూ మారూరి. మా దళిత వర్గాలకు కానీ మా రజక బిడ్డలకు కానీ అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. మేము రానున్న రోజులలో మీ ప్రభుత్వాలకు, పేద ప్రభుత్వాలకు ఏదైతే గతి పట్టిందో రానున్న రోజులలో కూడా మీ ప్రభుత్వం కూడా అదే గతి పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్య తీసుకోవాలని మేము ఈ కరీంనగర్ రజక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై రజక. కొల్లూరు కుమార్, రజక సంఘం జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.